బీజేపీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భారతీయ జనతా పార్టీ మహాధర్నాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలతో శభాష్ అనిపించుకుంటుందని అన్నారు. ఇందుకు జూబ్లీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నామని, ప్రజల మెప్పు పొంది ప్రజల ముందు గర్వంగా నిలుచున్నామని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, అభివృద్ధి కానీ, ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. 14న జరగబోయే ఏపీపీ పరీక్షలను వాయిదా వేయాలన్నారు. జాగృతి